ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 5వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాం. అందులో 2 మనస్సు యొక్క రూప విశ్లేషణం. శ్రీ వశిష్ఠ మహర్షి, ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ దృశ్యమంతా మిథ్యే అయి ఉన్నది. అట్టి దృశ్యమయం అవటమే మనస్సు యొక్క రూపం. అంతేగాని మనస్సుకు వేరుగా రూపమంటూ ఏదీ లేదు. తర్కశాస్త్రమును అనుసరించి ఏదైనా మొట్టమొదట చిట్ట చివర అసత్తే అయి ఉంటుందనుకో, అది మధ్యలో కూడా అసత్తే. ఈ సిద్ధాంతమును అనుసరించి మనస్సు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోవుచున్నది. కనుక మనస్సు అసద్రూపమే అయి ఉన్నది. మనస్సును అసద్రూపంగా ఎరుగువానికి తనయందే దుఃఖములన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి సుమ. మనస్సును అసద్రూపంగా ఎరుగని వానికి తనయందే దుఃఖములన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి సుమ. మనస్సు ఒకప్పుడు ఉండటం మరొకప్పుడు లేకపోవటం అనుదాని దృష్టాంతం నిద్రా సమయంలో పరమోత్కృష్ట మోక్షస్థితిలో ఈ జీవుడు మనోరాహిత్యమును పొందుచున్నాడు కదా. కనుక మనస్సు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండనిదే అగుచున్నది. అసద్రూపం స్వతహాగా అవాస్తవమై భ్రమ ఉన్నప్పుడు ప్రాప్తించేదేదైతే ఉన్నదో అది అసద్రూపం అను శబ్దంచే చెప్పబడుతోంది. ఈ జగత్ అంతా ఆత్మస్వరూపమే అనే ఎరుక లేక భావన కలిగి ఉండకపోతే ఈ దృశ్యము దుఃఖప్రదమే అవుతుంది. అంతయు ఆత్మయే అను జ్ఞానముచే భోగమోక్షములు 2 పొందబడగలవు. జలము వేరు ఈ తరంగములు వేరు అనునట్టి వాసనతో కూడిన బుద్ధితో అజ్ఞానం, జలతరంగములు 2 కూడా ఒక్కటే అనునట్టి ఏకత్వ బుద్ధియే జ్ఞానం. జలము వేరు ఈ తరంగములు వేరు అన్నట్టి వాసనతో కూడిన బుద్ధితో అజ్ఞానముగా, అలాగే జలతరంగములు 2 కూడా ఒక్కటే అనునట్టి ఏకత్వ బుద్ధియే జ్ఞానం. ఒక నీటి బొట్టు, నీరు వేరువేరు ఎట్లా అవుతాయి? నీరు నీటి బొట్లలో, నీటి బొట్టు నీటిలో ఉండియే ఉన్నాయి. నీరు నీటి బొట్లలో, నీటి బొట్టు నీటిలో ఉండియే ఉన్నాయి. శ్రీరాముడు, మరి ఈ హేయము అనగా త్యజించవలసినది ఏమిటి? ఉపాదేయము అనగా స్వీకరించవలసినది ఏమిటి? ఈ నానత్వమంతా ఎట్లా ఏర్పడుచున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి, స్వగతమైన అవగాహన దృష్టి దోషముచే ప్రాప్తిస్తున్న ఈ నానత్వమంతా స్వతహాగా అసద్రూపమే అనగా స్వయముగా లేదు, కాని ఉన్నట్లు కనబడుచున్నది. జనమరణ రూపంన గల దుఃఖమంతా భావనను అనుసరించే ప్రాప్తిస్తున్నాయి. ఈ హేయ ఉపాదేయములు అనుభవించబడినాయనుకో, అప్పుడు శేషించున్నది ఏమిటి? అనంతరూపమగు ఆత్మయే. మనస్సు అనబడినది సంకల్పములచే కల్పించబడినది మాత్రమే. కాబట్టి అసత్తుగాక మరింకేమి? అసత్తు అయిన వస్తువు నశించుటచే ఎవరికి ఏమి నష్టం చెప్పు? స్వప్నంలో కనబడుచున్న 10 మంది మరణిస్తే ఎవరు దేనిని కోల్పోచున్నారు? నీకు ఇప్పుడే పరిచయమైన ఒకడు ఉన్నాడనుకో, అతడు నిన్ను నీవు అతడిని ఉదాసీనంగా రాగద్వేషరహితంగా చూచుకుంటూ ఉంటారు కదా. అట్లాగే పదార్థ రూపం ఎరిగినవాడు
ఈ పాంచభౌతిక దేహమును అట్టి దేహంతో కల్పించబడుచున్న సంబంధ బాంధవ్యములను అత్యంత ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు. ఇక అది ఎరుగని వాడు ఎదురుగా ఉన్న దానిని సత్యంగాను, నిత్యంగాను, ప్రియమైన దానిగాను మొదలైన ఆయా కల్పనలతో చూస్తూ తాదాత్మ్యం చెందుచున్నాడు. ద్రష్ట దృశ్యం. ద్రష్ట గాని దృశ్యం గాని లేనట్టి దృక్ స్వరూపం. శ్రీరాముడు: స్వామి, నా యొక్క వాస్తవ స్వరూపం అనగా ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపం అవగతమగుటకు దృష్టాంతపూర్వకమైన విశేషములు చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: దృష్ట దృశ్యముల మధ్య గల దృక్ రూపమే నీ స్వరూపం అయి ఉన్నది అని గ్రహించు. ఆ దృక్రూపం అనాది అనంతమగు శివస్వరూపం. అదియే నిరతిశయానందకరమగు ఆత్మ యొక్క జ్ఞానస్వరూపం కూడా. వాయువు శమిస్తే ధూళి కూడా శమించినట్లు ప్రయత్నశీలుడు అగుచున్న వాని యొక్క మనస్సు అధిష్టానమగు ఆత్మయందే శమించుచున్నది. మనస్సు శమించుటచే శరీరాలు కూడా శాంతించుచున్నాయి. అప్పుడు అవిద్యావరణం లేక సంస్కారం అనే మంచు కురియదు. వాసనలు శమించగానే స్వస్వరూపమునందు మనస్సు యొక్క నిలకడ ప్రాప్తిస్తోంది. అజ్ఞానమే హృదయమునందు భయము అనే మకిలిని పుట్టిస్తోంది. అజ్ఞానము తొలగితే తృష్ణ కూడా తొలుగుచున్నది. రాగం మొదలైనవన్నీ సన్నగిల్లుచున్నాయి. ఇంద్రియ భావన వెనుకకు మరలుతోంది. మోహం త్యజించబడగా నీవు జజ్వల్యమానుడవై వెలుగుతూ ఉంటావు. అప్పుడు దేహమునకు సంబంధించిన క్షుద్ర భావముల ఊసు కూడా ఉండదు. సంకల్పములు ఉండవు. నీయందే నీకు ఆత్మస్వరూపము అను ఆకాశము ప్రత్యక్షంగా స్ఫురించగలదు. అట్టి మహోదయ సంపన్నుడవగు నీ యొక్క స్వచ్ఛ ప్రకాశమును వర్ణించుటకు వాక్యములు చాలవు. తృష్ణ త్యజించినట్టి వాని హృదయము విమోహమై వివేకయుక్తమై పాశవర్జితమై తమోగుణ రజోగుణరహితమై శోభిస్తుంది. చిత్తము పూర్ణ విమలత్వం పొందుతోంది. ఆత్మజ్ఞానం అను ఫలమును పొందినట్టి ఆ వివేకి తన సంచారమని ఈ పృథ్వీని పవిత్రం చేస్తున్నాడు. ఈ అహంకార రహితమగు అట్టి వానికి ఈ బ్రహ్మాండమంతా ఆత్మప్రకాశయుక్తంగాను స్వచ్ఛ శీతల ఛాయా సహితంగాను కనబడుతోంది. కనుక నీ యొక్క బుద్ధి విస్తరిల్లుట కొరకో మనోనిర్మలత్వం కొరకో కర్మలు నిర్వర్తించుట అను యజ్ఞమును నిర్వర్తించు. ఓ రామ, మలినము చంచలము అయిన అహంకారమును హృదయం నుండి పారద్రోలివేయు. మరుక్షణం అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వేశుడు, వాసనారహితుడు, శాంతచిత్తుడు అగు ఆత్మదేవుడు నీ హృదయమున స్వయముగా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణచే ఆత్మ అను జ్యోతి ప్రాప్తించగా సమస్త దోషములు తొలగిపోతాయి. అట్టి ఆత్మస్వరూపుడగు జీవుడు ఈ జనన మరణములలో ఐహిక పారలౌకిక స్థితులలో ఉద్వేగరహితుడై ఉంటున్నాడు. అతడు స్వదేహ నగరంలో తాపత్రయరహితుడై విలాసంగా విహరిస్తున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో మనస్సు యొక్క రూప విశ్లేషణము, మనస్సు గురించి విచారణ అనేది చేయడం, విశ్లేషణ మనం చూసాము. ఈ యొక్క మనస్సు అనే దానికి ప్రత్యేకమైన రూపం అంటూ ఏదీ లేదు. ఈ దృశ్యమయంలో మనం చూస్తున్నటువంటి ఆ దృశ్యమే ఆ మనస్సు యొక్క రూపం. మనం దేన్నైతే చూస్తామో అప్పుడు అది ఆ మనస్సుగా కనిపిస్తుంది అంటూ దాని గురించి ఇంకా మనకు పూర్తి విచారణ అనేది ఇందులో చేయడం చూసాము. ఇక తర్వాత 3 చిత్ ఆదిత్యుడు స్వరూప స్వభావములు. శ్రీరాముడు: మహాత్మ, విశ్వమునకు అతీతమైనట్టి ఆ చిదాత్మయందు ఈ ప్రపంచమంతా ఎట్లా స్థితిని పొంది ఉన్నది? నా జ్ఞానాభివృద్ధి కొరకై ఈ విషయములలో జ్ఞానుల అవగాహన ఏమిటో విశదపరచండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రశాంతముగా ఉన్న సముద్ర జలంలోని తర్వాత ఉత్పన్నం కాబోయే తరంగాలు
వాటి వాటి ఆకారాదులు అభేదపూర్వకంగా ఉన్నాయి కదా. అదేవిధంగా ఈ సృష్టి కూడా ఇట్టి సృష్టికి పూర్వము చిదాత్మయందే ఉండి ఉన్నది. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ తన యొక్క సూక్ష్మత్వం కారణంగా అది కంటికి కనబడకయే ఉంటుంది. అతి సూక్ష్మమగు ఆత్మ కూడా సర్వవ్యాపి అయినప్పటికీ మనస్సుకు అగోచరంగా ఉంటుంది. నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఒక స్ఫటిక శిల ఉన్నదనుకో, ఆ శిలయందు ఎదురుగా దూరంగా ఉన్నట్టు దృశ్యం ప్రతిబింబిస్తోంది. అందులో ప్రతిబింబించేదంతా సత్తు గాని అసత్తు గాని కాకుండానే అనిర్వచనీయమై ఉన్నది కదా. ఆ స్ఫటికంలో దృశ్యం లాగానే ఆత్మయందు ఈ సృష్టి కూడా ఉన్నది. ఆకాశమునందు ఆ మేఘాలను చూడు. మేఘములు ఉన్నదెక్కడ? ఆకాశమునందే కదా. అట్లు మేఘములకు ఆకాశమే ఆధారభూతమైనప్పటికీ ఆకాశం మేఘములచే స్పృశించబడుతోందా? లేదు. ఆ పరా చైతన్యం తనయందున్న ఈ సృష్టులన్నింటికీ ఆధారభూతమై ఉంటుంది. కానీ ఈ సృష్టులచే అది ఏమాత్రం స్పృశించబడటలేదు. చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి తటాక జలంలో ప్రతిబింబ రూపంగా అగుపిస్తూ ఉంటాయి కదా. ఈ శరీరం నందు ఉన్నట్టి ఆత్మ ప్రతిబింబ రూపమున ఈ రీతిగా వ్యక్తమవుతూ ఉంటుంది. చిదాత్మ సర్వ సంజ్ఞలకు సంకల్పములకు సంబంధించినది, నాశరహితమైనది. జీవించుట, విషయాలు మొదలైన సంజ్ఞలన్నీ చిదాత్మయందే కల్పించబడుచున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, వేదజ్ఞులు ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు అది ప్రకాశం కంటే అత్యంత స్వచ్ఛమైనది, నిష్కలంకమైనది, కళారహితము కూడా అని చెప్పుచున్నారు. అయినా కూడా వారు ఆత్మను జగత్తుకు అభిన్నమైన దానిగా వర్ణించడం జరుగుతోంది. సముద్రంలో తరంగాలను చూడు. వేరువేరు తరంగాలు వేరువేరుగా గోచరిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ జలమే కదా. జలము కంటే అధికంగా తరంగములలో ఇంకేమున్నది? చైతన్యం అనే మహాసముద్రంలో నీది నాది అనే రూపమున అనేకత్వం స్ఫురించవచ్చుగాక. అయినప్పటికీ చైతన్యమునకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏదీ ప్రకాశించుట లేదు, ఏదీ లేదు కూడా. ఈ చైతన్యము ఏదైనా విషయమును అనుభవించుచున్నప్పుడు అది వాస్తవానికి తనయందే తన రూపమునే అట్లు అనుభవించుట జరుగుచున్నది. చైతన్యము సర్వదా ఆత్మస్వరూపముని స్థితి కలిగి ఉంటుంది. చైతన్యము సర్వదా ఆత్మస్వరూపమునని స్థితి కలిగి ఉంటున్నది. అజ్ఞులు మాత్రం ఈ జగత్తు ఆత్మ కంటే వేరు అను అభిప్రాయమును కలిగి ఉంటున్నారు. జ్ఞానుల దృష్టికి మిథ్యా స్వభావము గల ప్రపంచము ద్రష్ట యొక్క కల్పనే అయి ఉన్నది. కల్పన అనున్నది ఆ కల్పన చేయు వాని చమత్కార వ్యవహారమే అయినట్లు ఈ జగత్తు ఆత్మకు అభిన్నమై ఆత్మ యొక్క చమత్కార వ్యవహారమై వెలయుచున్నది. చైతన్యము సర్వదా కేవల ప్రకాశ స్వరూపమైనది. చైతన్యము స్వభావానుసారమే సూర్యచంద్రులను ప్రకాశింపచేస్తోంది. స్వభావంగానే ఈ జీవుల జన్మ మరణాది కర్మలకు కారణమై ఒప్పుచున్నది. ఇది ఎప్పుడూ నశించదు, ఉత్పన్నమవదు, లేవదు, కూర్చోదు, వచ్చుట లేదు, పోవుట లేదు. దానికి ఈ స్థానము ఆ స్థానము అనునది ఉండదు. అది సర్వత్రా వ్యాపించి ఏకరూపమై ఉన్నది. నిత్య నిర్మలమగు చైతన్యము లేక ఆత్మ లేక బ్రహ్మము సర్వదా తన స్వరూపమునని వ్యవస్థితమై ఉన్నది. ఉదాహరణకు జీవుడు ఎట్టి భావాదులను పొందుచున్నప్పటికీ తనను తాను త్యజిస్తున్నాడా? లేదు కదా. ఈ చైతన్యము తన సత్యస్వరూపం దృష్ట్యా మార్పు చేర్పులు లేకయే ఉంటోంది. కానీ ఒకడు త్రాడునందు పామును చూస్తున్నట్లు ఈ ప్రపంచ రూపమున వివర్త భాగం మాత్రం పొందుచున్నది. అగ్ని తేజస్సు రూపమున జలం ప్రవాహం రూపమున స్ఫురిస్తోంది చూచావా? అట్లే చైతన్యము సృష్టి విలాస రూపమున స్ఫురిస్తోంది. చిదాత్మ సృష్టి రచన అనే స్వభావంతో కూడుకొనినదై ఉంటోంది. అదే సమయంలో సర్వవ్యాపి కూడా అయి ఉంటుంది. స్వప్నద్రష్ట స్వప్నము రచించుట అను చమత్కారమును కలిగి ఉండి స్వప్నంలో సర్వవ్యాపి అయి ఉన్నాడు కదా. ఇది కూడా అట్లే. యథార్థానికి
చిదాత్మ ప్రకాశమయమే కానీ వ్యవహార దృష్ట్యా అప్రకాశమయంగా తోచుచున్నది. అది నిత్య నిర్మలము సంశయరహితము అయినప్పటికీ దృశ్యంలో తారసపడే కార్యకారణముల దృష్ట్యా సంశయ సహితము అగుచున్నది. అవిద్యా కారణం చేత అవిద్య యందు కృత్రిమ రూపముగా ప్రతిబింబించుచున్నది. అట్లు ప్రతిబింబించుచున్నప్పుడు తన యొక్క అనంత రూపమును ఏమర్చుచున్నది. అంత మాత్రమే గాని అది తన అనంతత్వమును ఏమాత్రం కోల్పోవుటలేదు. అహంభావము అను స్వల్పత్వమును మనన రూపంగా పరిగ్రహించి క్రమంగా జీవత్వ ప్రాప్తిని పొందుచున్నది. పదార్థముల పట్ల అనేకత్వము దృఢపడగా ఈ ప్రపంచ కల్పనమంతా అనుభవించుచున్నది. ఇది కలదు, ఇది లేదు, ఇది కావలెను, ఇది తొలగవలెను, ఇది ఇట్లు ఉండవలెను, అది అట్లా ఎందుకు ఉండాలి అనునట్టి ఇష్ట అనిష్టములను స్వీకార తిరస్కారమును పొందుచున్నది. దీనిని దేహాత్మ భావము అని అంటున్నాం. ఈ చిదాత్మ అనేకానేకలైన విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, అనేక శారీరక మానసిక క్రియలు మొదలైన వాటి ద్వారా ఈ ప్రపంచమంతటిని తన యొక్క భోగ్య వస్తువుగా పొందుచున్నది. కానీ చిదాత్మ ఏదీ ఉనర్చుటలేదు. ఆహా, చైతన్యం యొక్క మహిమ చూచావా? అదియే తన యందు స్వయముగా జగత్తు అను అంకుర రూపంగా ఉన్నతిని పొందుచూ కూడా స్వస్వరూప స్థితి త్యజించకయే ఉంటోంది. అదియే ఈ రూపవంతములైన పదార్థములు ఏర్పడి ఉండటానికి వీలుగా రూపరహితము అమూర్తివంతము అగు ఆకాశం యొక్క కల్పనను అంగీకరిస్తోంది. అది ఇచ్ఛా భావనలు పొందకపోతే ఈ జగత్తు అనబడేదే వృద్ధి పొంది ఉండేది కదా. జగత్తు అనే అంకురమును చైతన్యమే తన యొక్క ప్రకాశముచే స్పందనచే పెంచి పరిపోషించుచున్నది. చైతన్యమే వాస్తవ స్వరూపంగా గల ఓ రామ, చైతన్యమే సర్వదా సర్వమునకు కారణమని గ్రహించు. ఈ జగత్తు అను దానిని పృథ్వీ ధర్మం చేతను, అగ్ని ధర్మం చేతను, వాయుధర్మం చేతను, జలధర్మం చేతను పరిపోషించుచున్నది చైతన్య రూపమగు చిదాత్మయే. కాలం యొక్క కల్పన, సూర్యకిరణ తత్వము, ధాన్యముల ఉత్పత్తి ఇవన్నీ కూడా చైతన్యం యొక్క ప్రభావమే. అదే పుష్పాలలో గంధం కానీ, మట్టిలో రసరూపం కానీ, వృక్షంలో ఫలత్వం కానీ ప్రవర్తిస్తోంది. ఈ జగత్తులో సర్వ వస్తువుల రూపమున చైతన్యం సుప్రకటితమగుచున్నది. వసంతకాలంలో పుష్పములందలి పుప్పొడి, గ్రీష్మకాలమునందు సూర్య తేజో విభవము, వర్షాకాలంలో నీలమేఘ ప్రదర్శనము, శరదృతువులో ఫలదీకరణము, హేమంతంలో మంచు, శిశిర ఋతువులో శీతల వాయువులు అంతా కూడా చైతన్యం యొక్క విభవంలే సుమా. ఓ రామచంద్ర, కాలం ఎప్పుడైనా దినం, సంవత్సరం, యుగం అను రూపమున గల తన యొక్క నియతిని త్యజిస్తోందా? లేదు కదా. నదులలో తరంగముల రూపమున జలం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది కదా. అదేవిధంగా సృష్టి సమూహములన్నీ గమనశీలం కలిగి ఉంటున్నాయి. ఈ బ్రహ్మాండంలో ఆవిర్భావం, తిరోభావం అనే నియతి ఇట్లే వర్తించుచున్నది. అనంత సంఖ్యలో జీవరాశులు వచ్చి ఉండిపోవుచున్న ఈ పృథ్వీ ఇట్లే నియతిని అనుసరించి ప్రళయం వరకు స్థితి కలిగి ఉంటుంది. 14 భువనములందు 14 జీవజాతులు, అనేకములైన ఆచార విచారములు, వివిధ వేష భాషలు ఉంటున్నాయి. వ్యష్టి జీవుల దృష్ట్యా అనుక్షణం ఉత్పత్తి విలయములు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇదంతా చైతన్యం యొక్క విలాసమే. అయితే తత్వజ్ఞానికి ఈ జనన మరణ ప్రవాహమంతా లేనిదిగానే కానవచ్చుచున్నది. ఇక్కడ దీనులకు అనేక మంది జనులు పూర్వజన్మలకు సంబంధించిన సంకల్ప వాసనాదులచే వివిధములైన మనోరథములను చేపట్టుచున్నారు. అంతేగాని వారు స్వస్వరూపమును విచారించుట లేదు. స్వస్వరూపం పట్ల దట్టముగా ఏర్పడిన అజ్ఞాన వశం చేత మోహముతో కూడి ఏర్పడిన ఉన్మత్తత కలవారే ఈ లోకమున జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు, మరల పరలోకములకు వెళ్ళుచున్నారు. ఇంతలో స్థావరం మొదలైన మహానిద్రాపరవశములగు స్థితులను పొందుచున్నారు. భోగముల పట్ల గల అభిలాష కారణంగా ఐహిక పారలౌకికములైన శ్రమతో కూడిన అనేక ధర్మ అధర్మములను స్వీకరిస్తున్నారు. ఏవేవో పురుషార్థములు వారిని స్పృశిస్తున్నాయి, పోతున్నాయి. ఈ జనన మరణాల ద్వారా అవిశ్రాంతంగా
సంసారంలో పరిభ్రమిస్తున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా చిత్ ఆదిత్యుడు స్వరూప స్వభావంలో అనే దాని గురించి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. శ్రీరామచంద్ర వారు ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి ఈ చిదాత్మ ఎందు మరి ప్రపంచం ఎట్లా వచ్చింది, స్థితిని కలిగి ఉంటుంది, దీని గురించి జ్ఞానులు ఏమంటున్నారు, వారి అవగాహన ఏమిటి తెలియజేయండి అంటూ అడగగా మనకి ఇందులో విచారణ అనేది చేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.